మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి సీరియస్ ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయంగా కనిపిస్తుంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారనేటటువంటి సంకేతాల నేపథ్యంలో సిబిఐ అధికారులు విచారణకు హాజరవ్వాలంటూ కూడా పలుమార్లు ఇప్పటికే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పలు కారణాలు చూపుతూ అవినాష్ రెడ్డి గైర్హాజరవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఈరోజు కర్నూలులో ఏదైతే విశ్వభారతి ఆసుపత్రికి సంబంధించినటువంటి ఏదైతే వేదికగా హైడ్రామా నడుస్తుంది, ఈ యొక్క ఆసుపత్రిలో ఏదైతే లక్ష్మి అనేటటువంటి ఆమె అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కూడా ఆసుపత్రి వద్దకే వెళ్ళి అక్కడే ఉండటం జరిగింది. అయితే సిబిఐ మాత్రం హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వచ్చిన సమాచారం నేపథ్యంలో అరెస్టుకు సంబంధించి సిబిఐ కూడా కర్నూలుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి ఈరోజు ఏ సమయానికైనప్పటికీ కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి సంకేతాలే ప్రస్తుతం వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి చూస్తే కనుక కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వేదికగా హైడ్రామా నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. కార్యకర్తలు ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా విశ్వభారతి ఆసుపత్రి వద్దకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతము విశ్వభారతి వైద్యశాలకు సంబంధించి చూస్తే కనుక అది కూడా అవినాష్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువుల ఆసుపత్రి అనేటటువంటిది ప్రస్తుతం అందినటువంటి సమాచారం. అయితే అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేటటువంటిది వైద్యులను సిబిఐ అధికారులు తెలుసుకొని అవినాష్ రెడ్డికి అవకాశం ఇస్తారా అనేటటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అరెస్టు తప్పదనేటటువంటిది మాత్రం మరో వాదన వినిపిస్తున్నటువంటిది. ఇక ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా సిబిఐ భావిస్తున్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేటటువంటిది ఇప్పటికే గత 2 నెలలుగా రేపు మాపు అని అంటూ కూడా తాత్సారం జరుగుతూ వస్తున్నటువంటిది. సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో ఇకపైన జాప్యం చేస్తే కనుక డెఫినెట్గా సిబిఐ పైన ఆరోపణలు వెల్లువెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను సైతం నోటీసు ఇచ్చి హాజరు కాకుండా ఏదైతే విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటిది. కానీ ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు 5 నెలల నుంచి ఆయన విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి, గత 2 నెలల నుంచి ఆయన నిందితుడిగా పేర్కొంటూ కోర్టుల్లో నివేదికలు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఎందుకు జాప్యం చేస్తుంది సిబిఐ అనేటటువంటిది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉన్నటువంటిది. ఇక అవినాష్ రెడ్డి మాత్రం తనకు 27వ తేదీ వరకు కూడా వెసులుబాటు కల్పించాలి విచారణకు హాజరు కాకుండా, ఆ తర్వాత విచారణకు హాజరవుతానంటూ లీగల్గా ఓవైపు కోర్టులను ఆశ్రయిస్తూ మరోవైపు సిబిఐకి రిప్లైలు ఇస్తూ ఏదైతే మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి, గైర్హాజరవుతున్నటువంటి పరిస్థితి విచారణకు. అయితే ఎట్టకేలకు సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి సీరియస్గా ఆదేశాలు వచ్చాయనేటటువంటి ఒక సమాచారం నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేటటువంటిది ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు ఉదయం నుంచి కూడా కర్నూలుకు సంబంధించినటువంటి ఎస్పీని నేరుగా సిబిఐ అధికారులు కలిసి అవినాష్ రెడ్డి అరెస్టుకు ప్రొటెక్షన్ కావాలనేటటువంటిది, అక్కడ ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాలనేటటువంటి లిఖితపూర్వకమైనటువంటి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కర్నూలు ఎస్పీ స్పందించలేదనేటటువంటిది, తక్షణమే స్పందించకపోవడం పైన పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి అనేటటువంటిది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాదన. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అవినాష్ రెడ్డి అరెస్టుకు సహకరించొద్దంటూ కూడా పోలీసు యంత్రాంగానికి సంకేతాలు వచ్చాయనేటటువంటిది ఆరోపణలు. అయితే ఎట్టకేలకు సిబిఐ అధికారులు ఎస్పీ కర్నూలుకు సంబంధించినటువంటి అధికారిని మరోసారి లేఖ రాసి ఒక ప్రొటెక్షన్ కోరటంతో కొంతమంది పోలీస్ యంత్రాంగాన్ని పోలీస్ సిబ్బందిని పంపించడం జరిగిందనేటటువంటిది ప్రస్తుతం చూస్తున్నాం. అయితే విశ్వభారతి ఆసుపత్రి వద్ద మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటిది. మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అక్కడ స్థానికంగా అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటిది. మొత్తం మీద చూస్తే కనుక అవినాష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి రచ్చ చేసుకుంటున్నారనేటటువంటిది విశ్లేషకుల వాదన. ఏదైతే సిబిఐ నోటీసు ఇవ్వగానే విచారణకు హాజరైతే కనుక డెఫినెట్గా త్వరితగతిన బెయిల్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అతను తప్పించుకొని తిరగటం, విచారణకు గైర్హాజరు అవటం, అరెస్టును తప్పించుకొని ఏదైతే సిబిఐని ఏమార్చడం అనేటటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో కనుక లిఖితపూర్వకంగా రాస్తే కనుక సిబిఐ డెఫినెట్గా బెయిల్ రావటం కూడా కష్టమే అవినాష్ రెడ్డికి అనేటటువంటిది స్పష్టంగా ఉంది. మరోవైపు ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తిగా అవినాష్ రెడ్డిని భావిస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఐ పేర్కొన్నటువంటి నివేదికల ఆధారంగా
అవినాష్ రెడ్డి కూడా ఈ ఏదైతే రిమాండ్కు తరలిస్తారేమో అనేటటువంటిది, బెయిల్ రాదేమో, జైలుకు వెళ్లకుండానే బయటే ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి, ఏ విధమైనప్పటికీ ఏ రూట్లోనైనప్పటికీ తాను అరెస్ట్ కాకుండా ఉండేందుకు కొన్ని ప్రయోగాలు చేయాలనేటటువంటి అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరి సిబిఐ అయితే మాత్రం ఇప్పటికే అటు తెలంగాణ హైకోర్టుకు, సిబిఐ కోర్టుకు, సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా అవినాష్ రెడ్డి పాత్ర ఈ కేసులో కీలకమైనటువంటిది ఇప్పటికే నివేదించిన పరిస్థితుల్లో ఇక అవినాష్కి దారులన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి, ఎప్పటికైనా అరెస్టు తప్పదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి కొన్ని ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్ ఈరోజు ఖాయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఎవరైతే ఎస్వి మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు రాష్ట్రపతి పాలన విధిస్తారా ఆంధ్రప్రదేశ్లో అనేటటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఇప్పటికే ఎస్వి మోహన్ రెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ శాంతి భద్రతల సమస్య తలెత్తితే రాష్ట్రపతి పాలన కూడా ఖాయమనేటటువంటిది కనిపిస్తుంది. ఇక కర్నూలు పోలీసులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో సపోర్ట్ చేయకపోతే డెఫినెట్గా హైదరాబాద్ నుంచి కేంద్ర బలగాలను కూడా సిబిఐ తీసుకొని వచ్చి కేంద్ర బలగాల సమక్షంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ యొక్క అవినాష్ రెడ్డి ఈ యొక్క అరెస్టుకు సంబంధించినటువంటి ఏదైతే తాజా సమాచారం. కర్నూలు వేదికగా ఏదైతే రాజకీయ హై డ్రామా నడుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. సిబిఐ చేపట్టినటువంటి యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఎటకేలకు అవినాష్ రెడ్డి అరెస్టు ఈరోజు ఉండబోతుందనేటటువంటి పక్కా సమాచారం. మరోవైపు అవినాష్ రెడ్డి అరెస్టు ఉంటే కనుక డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే పరిస్థితి ఉంటే రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చినటువంటిది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి.